ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరుగుతుంది. అలాగే నేను కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో లయలా కాలేజ్ ఆ ప్రాంగణంలో బూత్లో అరౌండ్ 12 గంటలకి వెళ్ళడం జరిగింది. మధ్యాహ్నం ఎవరు ఉండరులే, కొంచెం ఖాళీగా ఉంటుంది అనుకుంటే మారుతి జనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. సో అంటే చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ కూడా వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి విజయవాడ ప్రజలు తరలిరావటం నిజంగా శుభసూచకమే. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు గతంలో కంటే కూడా అధిక శాతం తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకుంటారని కూడా మాకు సమాచారం ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఓటు. ఆ ఓటు హక్కుని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. నేను చెన్నై నుంచి వస్తుంటే కూడా కొంతమంది లండన్ నుంచి వచ్చారు, కొంతమంది ఆఫ్రికా నుంచి వచ్చారు, కొంతమంది అమెరికా నుంచి వచ్చారు అదే ఫ్లైట్లో. సో అలా ఫ్లైట్లో వచ్చేవాళ్ళు ఫ్లైట్లో వస్తున్నారు, బస్సులో వచ్చేవాళ్ళు బస్సులో వస్తున్నారు. అలాగే హైదరాబాద్ ఇవాళ మా మిత్రులు చెప్పారు, సగం హైదరాబాద్ ఖాళీ అయిపోయింది, మొత్తం అంతా కోస్తాంధ్రకి రాయలసీమకి వెళ్ళిపోయారని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఆ విధంగా ఒక విధంగా మంచిది, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఓటు హక్కుని గుర్తించారు. అలాగే అందరూ వినియోగించుకోవాలి చెప్పి అంటే కూటమి ప్రపంచం ఉందని అంటున్నారు, దానివల్ల మీ అభిప్రాయం ఏం చెప్తారు? ఇప్పుడు అదంతా కూడా రేపు 4వ తారీఖు తెలుస్తుంది. అలాగే ఇవాళ ఓటింగ్ అయినాక మీకే అంచనా వస్తుంది. ఓటింగ్ అయిపోయినాక సాయంత్రానికి పోలింగ్ ఎలాగైంది, ఏ ప్రాంతం ఎలాగైంది మీకు కూడా రిపోర్ట్స్ వస్తుంది. మా అందరికంటే కూడా మీకే బాధ తెలుస్తాయి. అంటే ఓటింగ్ శాతం అయితే బాగుందండి. ఓటింగ్ శాతం మంచిగా ఉంటే మంచిదే. ఎందుకంటే ప్రతి ఎలక్షన్లో కూడా చూస్తున్నాం కదా, ప్రతిసారి కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతూనే ఉంది. విధంగా అది ఒక అవేర్నెస్ బాగున్నట్టు ప్రజలు కూడా గుర్తించినట్టు. సర్వే ఇదివరకు సర్వే చెప్పేవాళ్ళు అది ఏ విధంగా అనుకుంటున్నారు? నేను ఎప్పుడూ మానేశాను, 2019 మానేశాను. ఇప్పుడు ఎల్లకాలం మాకు కరెక్ట్ కొన్ని తప్పు అవుతాం. ఎలాగైనా రాజకీయాల్లో లేను. ఇంతకుముందు రాజకీయాల్లో ఉన్నప్పుడు అంటే ప్రజల నాటి దగ్గరగా చూసేవాడిని, అలాగే శాస్త్రీయంగా అంచనా వేసేవాడిని. ఇప్పుడు ప్రజలు దూరంగా ఉన్నాం, రాజకీయాలు దూరంగా ఉన్నప్పుడు కేవలం శాస్త్రీయ పద్ధతిలో ప్రజల నాటి కనుక్కోలేం. ప్రజల దగ్గరగా ఉండి చూస్తేనే నాటి కరెక్ట్గా తెలుస్తుంది. కాబట్టి అందుకని ఎటువంటి నేను సర్వేలు చేయలేదు, ఎటువంటి అంచనాలు కొట్టాను. మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం గతంలో 10 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాను. వాళ్ళు ఇది చూసారు, ఇది 14 అయిపోయింది, 19 అయింది, 23 ఎలక్షన్లు అయిపోయింది. సో గతంలో రానని చెప్పాను, ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు రాజకీయంగా వచ్చేది లేదు, కానీ ప్రజల దగ్గరగానే ఉంటుంది. వేరే రాజకీయంగానే కాకుండా కూడా ప్రజలకు దగ్గరగా ఉండొచ్చు. ప్రజలతో పాటు మనం ముంబైకి ఓకే, థ్యాంక్ యూ.